హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు పెడగోగి ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ 6 to 8 అంటే ఎస్సీఆర్టీ వారు ముద్రించినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ బుక్ని ప్రాతిపదికగా తీసుకుని డిస్కస్ చేయడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి టెట్స్లో ఎక్కువగా బిట్స్ అనేవి దీనికి షిఫ్ట్ అవుతున్నాయన్నమాట. ఇంతకుముందు టెట్లో అకాడమీ బుక్స్ నుంచి అడిగేవారు, కానీ ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి న్యూ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. దానివలన మనం ఈ బుక్ చదవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మనం ఈ బుక్ని ఎలా డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి వీడియోస్ అనేవి లెంగ్తీగా ఉంటాయి. కాబట్టి మీరు ఓపికతో, ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఓపికతో చూడాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే చెప్పుకుని కేవలం వాటిని మాత్రమే డిస్కస్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది పని. కానీ కాన్సెప్ట్ రావాలి, నాకు ఎగ్జామ్లో బిట్టు పోకూడదు అంటే లైన్ టు లైన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు ఎంతో ఓపికగా చూస్తాననుకుంటేనే ఈ వీడియో కంటిన్యూ అవ్వండి. మనకు ఫ్యూచర్లో వచ్చే క్లాసెస్ అన్నీ కూడా ఈ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి, ఈ బుక్కి సంబంధించి క్లాసెస్ చేసుకుంటాం. ఒక 300 పేజెస్ బుక్ ఇది, కాబట్టి ఎక్కువ కాలమే పడుతుంది. లెంగ్తీ వీడియోసే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకుంటే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇంక లేట్ చేయకుండా అసలు ఈ టెక్స్ట్ బుక్లో మనకి లెసన్స్ ఏమి ఇచ్చారు అని చూసినట్లయితే, ఫస్ట్ లెసన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. ఈ లెసన్లో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్కి సంబంధించి 360 degrees యాంగిల్లో అసలు బోధన అభ్యాసన ప్రక్రియ ఎలా జరగాలి, మనకి ప్రైమరీ లెవెల్లో లక్ష్యాలు ఏంటి, అప్పర్ ప్రైమరీ లెవెల్లో లక్ష్యాలు ఏమి ఉండాలి, మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది, పొజిషన్ పేపర్ ఏపీఎస్సీఎఫ్ ఏం చెప్తుంది, ఎన్సీఆర్టీ ఎన్సీఎఫ్ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఇంకా కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, అవి కూడా మనకు కనబడతాయి మధ్యలో. నెక్స్ట్ డెవలపింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, మన LSRW ఉన్నాయి కదా, వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ సెకండ్ యూనిట్లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేటువంటి 2 స్కిల్స్ గురించి చాలా విపులంగా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఇంకో 2 స్కిల్స్ ఉన్నాయి కదా, రీడింగ్ అండ్ రైటింగ్. ఆ స్కిల్స్లో మనం ఎలా బోధించాలి, మనకి యాక్టివిటీస్ ఎలా చేయించాలి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి లిటరేచర్ గురించి ఉంటుంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ పెడగాగి అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. టెక్స్ట్ బుక్స్ గురించి, పెడగాగి గురించి, టీచర్గా ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి మనం ఈ యూనిట్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ యూనిట్ అనేది క్లాస్ రూమ్ ప్లానింగ్ గురించి, ఎవాల్యుయేషన్ గురించి, ప్రణాళిక మరియు మూల్యాంకనం గురించి ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ యూనిట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ యూనిట్కి మొదట్లో మనకి ఒక కోయిట్ ఇచ్చాడు చూడండి. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నో బడీ స్పెషల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట ఎవరి యొక్క సొత్తు కాదంట, ఎవరి యొక్క స్పెషల్ ప్రాపర్టీ కాదంట. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఇమాజినింగ్, ఊహకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్, భాషకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. అని చెప్పిన వారు ఎవరు, డెరిక్ వాల్కాట్ చెప్పాడనమాట. డెరిక్ వాల్కాట్ ప్రకారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నో బడీ స్పెషల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, a language is a medium of communication and interacting verbally in day-to-day life situation in family and society. భాష అనేది ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అండి, ఇంటరాక్షన్ అండి. అంటే మన భావ ప్రసరణకు, భావగ్రహణకు, భావ వ్యక్తీకరణకు. నేను చెప్తున్నప్పుడు మీకు తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ కూడా కవర్ అవుతాయి. ఆ విధంగానే మన టీచింగ్ అనేది ఉంటుంది హోలిస్టిక్గా. భావ ప్రసరణ అంటే ఏంటి, భావగ్రహణ అంటే ఎదుటి వ్యక్తి చెప్తుంది మనం అర్థం చేసుకోవడం, భావ వ్యక్తీకరణ అంటే మనం చెప్పింది మనం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం. ఇది భావగ్రహణ, భావ వ్యక్తీకరణ. దీన్నే మనం కమ్యూనికేషన్ అంటన్నమాట. కమ్యూనికేషన్ ఇంటరాక్టింగ్ వెర్బలీ ఇన్ అవర్ డే టు డే లైఫ్ సిచ్యువేషన్, ఫ్యామిలీ అండ్ సొసైటీ.
అలాంటి కమ్యూనికేషను, ఇంటరాక్షను జరగడానికి మనం భాష అనేది ఒక మీడియంగా యూజ్ అవుతుంది. ఒక మాధ్యమంగా యూజ్ అవుతుంది. బట్ ఇన్ ఇండియా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ లైక్ దట్. కానీ భారతదేశంలో ఇంగ్లీష్ అనేది అలా కాదు. ఏంటి ఒక భావ ప్రసరణకి, ఒక కమ్యూనికేషన్ పర్పస్‌లో ఇంగ్లీష్ యూజ్ చేయరు. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మదర్ టంగ్. మనం ఏం యూజ్ చేస్తాం కమ్యూనికేషన్ పర్పస్‌లో? ఆల్మోస్ట్ మదర్ టంగ్ యూజ్ చేస్తాం. మీరు విలేజెస్‌లో ఉన్నట్టు ఊహించుకోండి. మీరు బెంగుళూరులోనో లేకపోతే హైదరాబాద్‌లో ఉన్నట్టు కాదు. అక్కడైతే ఇంగ్లీష్‌ని కమ్యూనికేషన్ పర్పస్‌లో కూడా యూజ్ చేస్తారు. బట్ మనం మన పల్లెటూరులో ఉన్నట్టు ఊహించుకున్నట్లయితే మనం మదర్ టంగ్‌ని కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇన్ ఇండియా ఇంగ్లీష్ ఈజ్ టాట్ అండ్ స్టడీడ్ హ్యాస్ ద సెకండ్ లాంగ్వేజ్. ఎలా మనం స్టడీ చేస్తామండి? ఫస్ట్ లాంగ్వేజ్ కింద, సెకండ్ లాంగ్వేజ్ కింద స్టడీ చేస్తాం ఇంగ్లీష్‌ని. చాలా స్కూల్స్‌లో మనకి సెకండ్ లాంగ్వేజ్ కిందే స్టడీ చేస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మన మదర్ టంగ్ ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ కిందే స్టడీ చేస్తారు ఇంగ్లీష్‌ని. సమ్‌వేర్ ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ హ్యాస్ ద ఫారెన్ లాంగ్వేజ్. కొన్ని చోట్లయితే విదేశీ లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్‌ని కన్సిడర్ చేస్తారన్నమాట. ఇంగ్లీష్ హెల్డ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. మన భారతదేశంలో మరి ఇంగ్లీష్కి ఎంత ప్రయారిటీ ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ రూల్లో, బ్రిటిష్ వారి పరిపాలనలో వచ్చిందన్నమాట. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్స్ ఇంపార్టెన్స్ స్టిల్ కంటిన్యూస్ టు బీ మోర్ ఆర్ లెస్ ద సేమ్. బ్రిటిష్ వాళ్ళు పోయారు, మరి ఇంగ్లీష్ కూడా పోవాలి కదా? లేదు, అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్కి అంత ప్రయారిటీ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో చాలా విశ్వవిద్యాలయాలలో, యూనివర్సిటీస్లో ఇంగ్లీష్ అనేది ఒక బోధనా మాధ్యమం అన్నమాట. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే బోధనా మాధ్యమం. ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ హ్యాస్ అ లింగ్వా ఫ్రాంకా అండ్ వెహిక్యులర్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ని మనం లింగ్వా ఫ్రాంకాగా, వెహిక్యులర్ లాంగ్వేజ్గా, ఒక మాధ్యమంగా, ఒక వెహికల్గా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఏంటంటే ఒక వెహికల్గా అంటే మనం ఒక విదేశీ వర్తకాలు చేయాలన్నా, లేకపోతే ఎవరితో ఫారినర్తో మాట్లాడాలన్నా మనం ఒక వెహికల్గా మనం దేన్ని యూజ్ చేస్తాం? ఒక మాధ్యమంగా ఇంగ్లీష్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక లింగ్వా ఫ్రాంకా ఆర్ వెహిక్యులర్ లాంగ్వేజ్. డ్యూ టు గ్లోబలైజేషన్ వన్ హ్యాస్ టు నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఏమైంది? ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారింది. ఒక కుగ్రామంగా మారడం వల్ల ఇంగ్లీష్ అనేది ఇంపార్టెన్స్ పెరిగింది. ఇంగ్లీష్ అనేది ఒక ఫారిన్ ట్రేడ్ చేయడానికి, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడానికి మనకి ఇంగ్లీష్ కావాలి కదా! వాళ్ళతో వ్యాపారం చేయాలంటే వాళ్ళతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. వాళ్ళు మనతో ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. సో ఇన్ ఇండియా ఇట్స్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై వన్ ఎయిమ్. బట్ ఇండియాలో మాత్రం బోధన అభ్యాసనకు సంబంధించి మన పాఠశాలల్లో ఇంగ్లీష్ అనేది ఎందుకు నేర్పుతున్నారు? ఏ లక్ష్యంతో నేర్పుతున్నారంటే యెస్, యుటిలిటేరియన్ ఎయిమ్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఇంగ్లీష్ అనేది పాఠశాలలో ఏ లక్ష్యంతో నేర్పుతున్నారంటే యుటిలిటేరియన్ ఎయిమ్, అంటే ఔపయోగిత లక్ష్యం మాట. అంటే ఉపయోగం. రేపొద్దున్న స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వీడికి ఏదైనా ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ అనేది వచ్చి తీరాలి. సో అందుకు ఇంగ్లీష్ నేర్పుతున్నారు, అంతే కదా. లేకపోతే కమ్యూనికేషన్ పర్పస్ కోసం వాళ్ళ తల్లితోటి, తండ్రితోటి మాట్లాడడానికి ఇంగ్లీష్ నేర్పుతున్నారా? కాదు కదా. ఎందుకు నేర్పుతున్నారు? ఒక ఉపయోగం. వాడు బయటికెళ్ళి 4 డబ్బులు సంపాదించుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చి తీరాలి. కాబట్టి ఇంగ్లీష్ నేర్పుతున్నారు అంతే. సో యుటిలిటేరియన్ ఎయిమ్ కోసం నేర్పుతున్నారన్నమాట. దిస్ ఎయిమ్ కెన్ బి అచీవ్డ్ బై అక్వైరింగ్ ప్రాక్టికల్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. మరి అటువంటి ఎయిమ్ మనం పెట్టుకున్నామే, యుటిలిటేరియన్ ఎయిమ్ పెట్టుకున్నాం. మరి అలాంటి ఎయిమ్ పెట్టుకున్నప్పుడు అది ఎలా అచీవ్ చేయబడుతుంది? ప్రాక్టికల్ కమాండ్ ఉండాలి మనకి. ఆచరణాత్మకమైనటువంటి ఒక కమాండ్ ఉండాలి మనకి. అంటే కేవలం ఇంగ్లీష్‌లో గ్రామర్ నేర్చుకుని, ఇంగ్లీష్‌లో కథలు నేర్చుకుని, ఇవి నేర్చుకుంటే అయిపోతుందా? ఇంగ్లీష్‌లో మాట్లాడడం రావాలి, ఇంగ్లీష్‌లో రాయడం రావాలి. సో అంటే ఒక ప్రాక్టికల్ కమాండ్ ఉండాలి. ఎదుటి వ్యక్తితో కమ్యూనికేషన్ మనం చేయగలగాలి. అప్పుడే కదా మన పర్పస్ అనేది, యుటిలిటేరియన్ ఎయిమ్ అనేది మనం మనం అచీవ్ చేయగలం. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ టీచర్ షుడ్ బి గుడ్ ప్లానర్ అండ్ హీ షుడ్ యూజ్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. కాబట్టి టీచర్ అనేవాడు ఒక మంచి ప్రణాళికాకర్తగా, అలాగే ఒక ఇన్నోవేటివ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ మన ఇంగ్లీష్ను బోధించాలి. సో మరి థామ్సన్ అండ్ వైట్ ఏమంటారంటే దీని గురించి, థామ్సన్ అండ్ వైట్ ఏమంటారంటే ఇట్ ఈజ్ నెసెసరీ దట్ ఇండియన్ స్టూడెంట్ షుడ్ నాట్ ఓన్లీ అండర్స్టాండ్ English when it is spoken or written, but also he should himself be able to speak and write it.
సో, థామ్సన్ రైట్ ప్రకారం ఏంటంటే, భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్‌ని కేవలం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు మాట్లాడగలగాలి, రాయగలగాలి. అంటే రాతపూర్వకంగా లేదా ఎవరైనా మాట్లాడుతుంటే ఇంగ్లీష్‌ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు సొంతంగా భారతీయ విద్యార్థులు ఎదుటి వ్యక్తులతో మాట్లాడగలగాలి, రాయగలగాలి. అది చాలా అవసరం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్కూలులో ఏ ఎయిమ్‌తో బోధిస్తున్నారు? యుటిలిటేరియన్ ఎయిమ్‌తో బోధిస్తున్నారు. సో, అని చెప్పిన వారు ఎవరంటే థామ్సన్ అండ్ రైట్. థామ్సన్ అండ్ వైట్ ఏం చెప్పారు? థామ్సన్ అండ్ వైట్ ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ నెసెసరీ దట్ ద ఇండియన్ స్టూడెంట్ షుడ్ నాట్ ఓన్లీ అండర్‌స్టాండ్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఏబుల్ టు స్పీక్ అండ్ రైట్ ఇట్. ఎవరు? ఇండియన్ స్టూడెంట్స్. ఎవరు చెప్పారు ఈ మాట? థామ్సన్ అండ్ రైట్. ఇంగ్లీష్ హ్యాస్ ఏ ప్రీడామినెంట్ రోల్ ఇన్ ద కమ్యూనికేటివ్ స్పియర్ ఆఫ్ ద వరల్డ్. సో, ప్రపంచంలో కమ్యూనికేటివ్ స్పియర్‌లో భావ వ్యక్తీకరణకు సంబంధించి ఇంగ్లీష్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక ప్రీడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఇట్ ఈస్ టాట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా బోధిస్తారు. ఇంగ్లీష్ ఎంజాయ్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ రెప్యుటేషన్ ఇన్ ద వరల్డ్. చాలా గౌరవప్రదమైనటువంటి రెప్యుటేషన్ అనేది పొందుతుంది. ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ ఐడెంటిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ముఖ్యంగా విద్యా విభాగంలో చాలా ఒక గుర్తింపు పొందింది ఇంగ్లీష్ అనేది. వి నో ఇట్ వెరీ వెల్ దట్ టీచింగ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ ఈజ్ ఎ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీ. మనకేం తెలుసు? ఏ సబ్జెక్ట్‌ని టీచ్ చేయాలన్నా ఆ టీచింగ్ అనేది, ఆ బోధన అనేది ఏంటి? ఒక సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీ. ఒక సాంఘిక, సాంస్కృతిక ఒక యాక్టివిటీ అని మనకు తెలుసు. ఒక మనకి మరి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు టీచ్ ఎనీ సబ్జెక్ట్ యాస్ ఇట్ అపియర్. ఉన్నదున్నట్లుగా బోధించలేం. ఎందుకంటే అదొక సోషల్ కల్చరల్ యాక్టివిటీ. ఏ సబ్జెక్ట్ బోధించాలన్నా సోషల్ కల్చరల్ యాక్టివిటీ అది. దాన్ని ఉన్నదున్నట్లు మనం బోధించలేం. కాబట్టి వైల్ టీచింగ్ ఏ టీచర్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్. మరి బోధిస్తున్నప్పుడు ఒక టీచర్‌గా మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే లక్ష్యాలన్నమాట. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఏవైతే లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయో వాటిని మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఒక సబ్జెక్ట్‌ని బోధిస్తున్నామంటే ఏ ఏం బోధించాలి? అంటే ఆ సబ్జెక్ట్‌ని బోధించడం ద్వారా పిల్లవాడిలో మనం వేటిని చేకూర్చాలి అనేటువంటివి మనకు తెలియాలి. ఆ లక్ష్యాలు మనకు తెలియాలి. సో, ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ టీచింగ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ బికమ్స్ మచ్ ఎఫెక్టివ్ వెన్ ద టీచర్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. ఎప్పుడు మన బోధన అనేది ఫలవంతం అవుతుందంటే, ఆ టీచర్‌కి ఏం బోధించాలి, ఆ ఎయిమ్స్, ఆ లక్ష్యాలు ఏంటనేవి తెలిసినప్పుడు మాత్రమే ఆ యొక్క బోధన అనేది ఫలవంతం అవుతుంది. ఏ గుడ్ టీచర్ థింక్స్ దట్ హిస్ టీచింగ్ షుడ్ బి ఎఫెక్టివ్. ఆల్ ఆఫ్ అస్ నో ఇట్ ఈస్ వెరీ వెల్ దట్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఏంటి, మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, నో వాట్ వి డూ. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. ఓన్లీ డూ వాట్ వి నో. మనకి ఏం చేయాలి? మనకు తెలిసింది మాత్రమే చేయాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి. మనకు తెలిసింది మాత్రమే చేయాలి. సో, అంటే మనకి ఏం చేస్తున్నామో తెలియాలి అంటే, మనం బోధిస్తున్నప్పుడు మనకి ఏం సాధించాలి ఆ బోధన ద్వారా అనేటువంటి లక్ష్యాలు మనకు తెలియాలి. టీచింగ్ రిక్వైర్స్ సర్టెన్ డైరెక్షన్స్. ఆల్ ఆఫ్ అస్ ఆఫ్టర్ ఆల్ సక్సెస్ ఆఫ్ టీచింగ్ డిపెండ్స్ ఆన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్, ఓకే. 'టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్' అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? పి. గుర్రే రాశారన్నమాట. 'టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్' అనేటువంటి పుస్తకాన్ని పి. గుర్రే రాశాడు. ఆ 'టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్' అనేటువంటి పుస్తకంలో పి. గుర్రే ఏం రాశాడంటే, ఇట్ ఈస్ హైలీ డిజైరబుల్ టు నో ఎగ్జాక్ట్‌లీ వాట్ ఓ వాట్ వన్ ఈజ్ హోపింగ్ టు అచీవ్. సో, ఖచ్చితంగా మనకు తెలియాలి. మనం ఏం సాధించాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనకు ముందే తెలియాలి. ఇఫ్ దిస్ కెన్ బి క్లియర్‌లీ సీన్, దెన్ ద బెస్ట్ వే ఆఫ్ గెట్టింగ్ టు వర్క్ యూజువల్లీ బికమ్స్ ఎవిడెంట్. ఏం సాధించాలి అనేది ముందే మనకు తెలిసినప్పుడు, ఎలా సాధించాలి అనేటువంటి ఒక పద్ధతి, ఆ వే అనేది మనకు తెలుస్తుంది. సో, ఇంగ్లీష్ టీచింగ్‌లో కూడా అంతే. కాబట్టి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పి. గుర్రే 'టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్‌లో' చెప్పాడనమాట. సో, ఓవరాల్‌గా ఈ పేజ్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, సో, డెరిక్ వాల్కాట్ చెప్పినటువంటి నిర్వచనం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ నోబడీస్ స్పెషల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి డెరెక్ వాల్కాట్ చెప్పాడు. సో, అలాగే ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేయట్లేదు.
ఇది ఒక సెకండ్ లాంగ్వేజ్‌గా మనం యూజ్ చేస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల ఫారెన్ లాంగ్వేజ్‌గా యూజ్ చేస్తున్నారు. బట్ స్కూల్స్‌లో మాత్రం ఒక యుటిలిటేరియన్ ఎయిమ్ కోసం, ఏ ఎయిమ్ కోసం అండి? ఒక యుటిలిటేరియన్ ఎయిమ్ కోసం మనం స్కూల్స్‌లో దీన్ని ప్రవేశపెట్టాం. యుటిలిటేరియన్ ఎయిమ్ సాధించాలంటే మరి థామ్సన్ అండ్ రైట్ ఏం చెప్పారు? సో, ఇంగ్లీష్ అనేది కేవలం భారతీయ విద్యార్థులు అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, అర్థమయ్యేలా ఎదుటి వ్యక్తికి చెప్పగలగాలి, రాయగలగాలి అని చెప్పి థామ్సన్ వైట్ చెప్పారు. సో, అలాగే ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రీడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, అట్లానే ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ఎలా ఉపయోగపడుతుంది. అలాగే ఇంగ్లీష్ టీచింగ్‌లో భాగంగా ఒక టీచింగ్ చేయాలంటే లేదైనా ఒక పని చేయాలంటే మనం ముందుగా ఏం తెలిసుండాలి? లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలు ఏర్పరచుకుంటే మనం ఏం సాధించాలి అనేది మన కళ్ళ ముందు కనబడితే అప్పుడు మనం ఎలా సాధించాలి అనేటువంటి విషయం మనకి అర్థవంతంగా తెలుస్తుంది. సో, ఆ విషయం గురించే పి. గుర్రే అనేటువంటి వ్యక్తి 'టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్' అనేటువంటి ఒక పుస్తకంలో ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఏం సాధించాలి అనేటువంటి ముందుగా తెలియాలి. తెలిసిన తర్వాతే ఒక వే అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా మనం బోధిస్తున్నప్పుడు కూడా మనకి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలని చెప్పి పి. గుర్రే 'టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్‌లో చెప్పడం జరిగింది. సమ్ ఇండియన్ పీపుల్ థింక్ దట్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ షుడ్ హ్యావ్ ఓన్లీ పాసివ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. సో, ఇండియన్ పీపుల్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే విద్యార్థులకంట మన దేశంలో విద్యార్థులంట చాలా పాసివ్ నాలెడ్జ్ ఉందంట. ఇంగ్లీష్ పట్ల పాసివ్ నాలెడ్జ్. అంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. వితౌట్ ప్రాపర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వి కెనాట్ మేక్ అవర్ ఎఫర్ట్స్ ఫ్రూట్‌ఫుల్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. మరి ఇంగ్లీష్ బోధన అభ్యాసనలో మనకు ప్రాపర్ ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ లేకపోయినట్లయితే మనం ఏం చేయలేం. సో, లక్ష్యాలనేది మనం ఉండాలి పి. గుర్రే చెప్పినట్లుగా. సో, అదర్‌వైజ్ ఇట్ విల్ బి నో యూజ్. ప్రాపర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ హెల్ప్స్ టు ఎవాల్యుయేట్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్. సో, మరి చాలామంది వ్యక్తులు ఏం చెప్తున్నారు? భారతదేశంలో చాలామంది విద్యార్థులు ఒక పాసివ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ మాత్రం ఉంది ఆహ్, విద్యార్థులకని చెప్తున్నారు. మరి అలా చెప్తుంటే మరి యాక్టివ్‌గా చేయాలంటే ఏం చేయాలి మనం? వాటికి తగిన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని బట్టే మనకి ఏవీపీ ఇలియట్ ఏం చెప్తాడు? వెరీ ఇంపార్టెంట్ నిర్వచనాలండి అవి. సో, ఏవీపీ ఇలియట్ ఏం చెప్తాడంటే, ద ఎబిలిటీ టు స్పీక్ అండ్ రైట్ ఇంగ్లీష్ అండ్ ద ఎబిలిటీ టు రీడ్ ఇంగ్లీష్ షుడ్ బి రికార్డెడ్ హ్యాస్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్. సో, మన ఇండియన్స్ ఎక్కువగా ఏం చేస్తారు? రైటింగ్‌కి, రీడింగ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ స్పీకింగ్‌కి, లిజనింగ్‌కి తక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఏవీపీ ఇలియట్ ఏం చెప్తున్నాడంటే, ద ఎబిలిటీ టు స్పీక్ అండ్ రైట్ ఇంగ్లీష్ అండ్ ద ఎబిలిటీ టు రీడ్ ఇంగ్లీష్ షుడ్ బి రికార్డెడ్ హ్యాస్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్. ఆ 4 స్కిల్స్‌కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఏవీపీ ఇలియట్ చెప్తున్నాడు. మరి చాంపియన్స్ నోషన్ ఏం చెప్తుంది? దాన్ని కలిపేసి చెప్తుందన్నమాట. సో, సేమ్ చాంపియన్స్ నోషన్ కూడా చెప్పింది సేమ్. ఆల్ ఆబ్జెక్టివ్స్ షుడ్ బి రిగార్డెడ్ యాస్ అ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ షుడ్ బి గిఫ్ట్ టు ఈచ్. సో, ప్రతి లక్ష్యాన్ని కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి చాంపియన్స్ నోషన్ చెప్తుంది. ఏవీపీ ఇలియట్ ఏం చెప్పాడు? రీడింగ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, స్పీకింగ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, రైటింగ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, సో, ఇవన్నిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఏవీపీ ఇలియట్ చెప్తే, చాంపియన్స్ నోషన్ ఏం చెప్తుంది? ప్రతి లక్ష్యానికి కూడా ఆల్ ఆబ్జెక్టివ్స్ షుడ్ బి రికార్డెడ్ యాస్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ షుడ్ బి గిఫ్ట్ టు ఈచ్ అని చెప్తుంది చాంపియన్స్ నోషన్. సో, ఆబ్జెక్టివ్స్ హెల్ప్స్ అస్ హౌ ఎ స్టూడెంట్ షుడ్ స్పెల్ వర్డ్స్ కరెక్ట్‌లీ. అంతే కదా! మన లక్ష్యాలు ఎందుకు పెడితే ఆ స్టూడెంట్ ఎంతవరకు చేరుకున్నాడు, మనకి స్పెల్ వర్డ్స్ కరెక్ట్‌లీ సరిగ్గా ఉచ్చారణ జరుగుతుందా? సో, అతను ఒక పదాన్ని సరిగ్గా ఉచ్చరిస్తున్నాడా లేదా? సో, కరెక్ట్ ప్రాపర్ ఆబ్జెక్టివ్స్ వుడ్ నాట్ బి టాట్ బై ఎనీ టీచర్ వితౌట్ నోయింగ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్ ఇంగ్లీష్. హెన్స్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సో, ఈ టెక్స్ట్ బుక్ ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఒకే పాయింట్‌ని 4, 5 విధాలుగా అనేక రకాల పదాలు ఉపయోగించి చెప్తారన్నమాట. సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మనకి రివిజన్ అయినట్టుంటది. సో, మీరెక్కడ కూడా బోరింగ్ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఒక జస్ట్ ఇంట్రడక్షన్‌లో మనం చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో. ఇక్కడి నుంచి క్వెషన్ అడిగితే మనకి ఏమవుతాం మనం? సో, వేరు వేరు మెటీరియల్స్ ఇవన్నీ కవర్ చేయరు. సో, కాబట్టి మనం టెక్స్ట్ బుక్ చదవాలి ఖచ్చితంగా. సో,
ఒక్క ఇంట్రొడక్షన్‌లో మీరు చూస్తే డెరిక్ వాల్కాట్ చెప్పిన నిర్వచనం అడిగితే రేపు పొద్దున్న ఎగ్జామ్‌లో ఖచ్చితంగా మనం చేయాలంటే ఇది చదవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నోబడీస్ స్పెషల్ ప్రాపర్టీ. ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇమాజినేషన్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్సెల్ఫ్ అని చెప్పినోడు ఎవరు? డెరిక్ వాల్కాట్. సో మరి నెక్స్ట్ భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఎలా చూస్తున్నారు? కమ్యూనికేషన్ పర్పస్ కోసం చూస్తున్నారా? ఒక సెకండ్ లాంగ్వేజ్‌గా చూస్తున్నారా? సో సెకండ్ లాంగ్వేజ్‌గా చూస్తున్నారు, కమ్యూనికేషన్ పర్పస్‌లో చూడట్లేదే. సో చాలా వరకు సెకండ్ లాంగ్వేజ్‌గా చూస్తున్నారు స్కూల్స్‌లో, అలాగే ఫారెన్ లాంగ్వేజ్‌గా చూస్తున్నారు. మరి ఏ ఎయిమ్‌తో బోధిస్తున్నారు? యూటిలిటేరియన్ ఎయిమ్. మరి యూటిలిటేరియన్ ఎయిమ్ గురించి థామ్సన్ అండ్ వైట్ ఏం చెప్పారు? సో ఖచ్చితంగా ఇండియన్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవడమే కాదు, దాన్ని చెప్పగలగాలి, అదే మాట్లాడగలగాలి, రాయగలగాలి. సో అని చెప్పి థామ్సన్ వైట్ చెప్పారు. సో అలాగే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి టీచింగ్లో? నో వాట్ వి డూ, ఓన్లీ డూ వాట్ వి నో. నీకేం తెలుసో అదే చేయి. నువ్వు చేస్తున్నది ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. మరి పి గుర్రే ఏ పుస్తకం రాశాడు? టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఏం చెప్పాడు? ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఎంత ఇంపార్టెన్సో చెప్పాడు. సో అలాగే నెక్స్ట్ మనకి ఏవిపి ఇలియట్ ఏం చెప్పాడు? నువ్వు స్పీకింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, రైటింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, సో ప్రతి స్కిల్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పాడు. మరి ప్రతి లక్ష్యానికి, ఆల్ ఆబ్జెక్టివ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పినవాడు ఛాంపియన్స్ నోషన్. సో ఇది ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్, ఇక్కడి నుంచి వచ్చేటువంటి బిట్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనం ఆబ్జెక్టివ్స్ ఇవేం చెప్పుకోకర్లేదు, జస్ట్ ఈ లెసన్కి ఆబ్జెక్టివ్స్ మాట ఇవి, మనకు సంబంధించినవి కాదు. మనం ఇక్కడి నుంచి చెప్పుకోవాలి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇక్కడ నుంచి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అప్పర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎన్సీఎఫ్ 2000 ఏం చెప్పింది, ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్పింది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో ఈ రోజుకి ఇంట్రడక్షన్ టాపిక్తో మనం ముగిస్తాం. సో ఇలా తక్కువ డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే మనకి స్టీఫెన్ క్రషన్ అనేటువంటి వ్యక్తి ఒక సిద్ధాంతం చెప్తాడు, అది కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం. మీకు ఐ తెలిస్తే నేను 1 ఇవ్వాలి, అంటే I+1. అంటే మీకు ఒక కొంచెం తెలిసిందనుకోండి, నేను కొంచెం ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది ఇంకా అర్థవంతంగా ఉంటుంది. సో అలా కొంచెం నేర్చుకుంటూ వెళ్తే మొత్తం మనం కంప్లీట్ చేయొచ్చు. సో మొత్తం ఈరోజే డిస్కస్ చేసేసుకుంటే మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం కదా, సో అలా కొంచెం తిందాం, అప్పుడు డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.